ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు న్యాయం చేయమంట, మేము ఎలా కనిపిస్తుంది ఇంకేముంది. ఈ సరుకులు కొంచెం ఇవన్నీ తగ్గించాలి. పేదవాళ్ళము ఇవన్నీ ఎలా కొనుక్కుంటాం, పనులు చేసుకొని కొనాలి కదా, అవి కొంచెం తగ్గించాలి. అది మాకు పనులు కల్పించాలి, అది ఇంకేం లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు, దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? చెయ్యాలనుకుంటాం, మరి చేస్తారో లేదో తెలియదు. తర్వాత మరి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ కూడా చెప్పారు, ఇస్తామన్నారు. అవి ఇస్తే మంచిది. అదే మాకేంటంటే మనకి కరెంటు బిల్లులు పెంచి, సరుకులు పెంచి, ఇవన్నీ పెంచి మనకి ఆయన ఇస్తే సుఖమేముంది. ఇచ్చాడు 18,000 కాదానిలే, కానీ అదంతా మన మీదే కదా. కరెంటు బిల్లులు 2,000, 18,100. కరెంటు బిల్లులు కూడా ఎక్కువ వచ్చాయి కదా. గ్యాస్ పెంచాడు, అవన్నీ పెంచి, సరుకులు పెంచి, ఇవన్నీ పెంచితే మరి పేదవాళ్ళం ఎలా బతుకుతాము? ఈ కూలి ఆటలకే వస్తుందమ్మా, ఆటలు కూడా చాలట్లేదు. అదే మరి అదే అన్నీ మనమే, అది ఇంకెక్కడ అవి అంతే కదా. అన్నీ రేట్లు పెంచేసి ఈ సరుకులు తగ్గితే కదా, అది మాకు కావాల్సిన సరుకులు తగ్గించాలి. అవి అంతే, మనకు అంత ఇది ఐడియా లేదు. అన్ని పనులు చేసుకున్న వాళ్ళమే కదా, సరుకులు తగ్గించాలి, గ్యాస్ తగ్గించాలి. గ్యాస్ 1000 రూపాయలు 900 అంటే పేదవాళ్ళు మా కూలి తెచ్చింది. గ్యాస్ నెలకిడిపిస్తే ఇంకేముందమ్మా. చంద్రబాబు 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తా అంటున్నాడు కదా, మరి ఇస్తానంటాడు, ఇస్తే మంచిది. అది నిజమా అబద్ధమైనది ఇచ్చే వారికి తెలియదు కదమ్మా. ఎవరైనా సరే ఇస్తేనే మంచిది కదా. ఇప్పుడు మేము పని చేసుకుంటాం, ఇంక పని చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, ముసలోళ్ళు మొడగోలు, వాళ్ళు ఎలా బతుకుతారు? ఇవన్నీ పెంచితే వాళ్ళు కొనుక్కోగలరా? ఏటమ్మా ఏం 4,000 ఇస్తే మంచిదే. ముసలోళ్ళకి అదే ఆధారం కదా. అప్పుడు పెద్ద కొడుకులా చంద్రబాబు నాయుడు పెంచాడు అన్నారు, ఇప్పుడు ఆయన పెంచుతాడని కూడా అందరూ సంతోషంగా చేశారు. ఆయన మంచి చేస్తే మంచిదే. మళ్ళీ ఆ ప్రభుత్వంలోకి వాళ్ళే వస్తారు అలాగైతే. ఇప్పుడు అన్ని వాళ్ళు చెయ్యాలి కదా. సెంట్ అనేది 2 సెంట్లు ఇస్తామన్నాడు, అది కూడా జనాలకి ఇచ్చారనుకో, ఇంకా రేపు రాబోయే ప్రభుత్వంలో కూడా ఆయనే వస్తాడు. ఆయన కాకపోయినా వాలంటరీ ఉంటే మంచిదే. ఎందుకంటే వాలంటరీ మంచిదంటే అప్పుడు ఈ తెలియని వాళ్ళు ఈ బ్యాంకులకు పరిగెట్టేవాళ్ళు. ఇప్పుడు ఆ వాలంటరీ ఇవ్వడం వల్ల కొంచెం జనాలకు కూడా మంచి జరుగుతుంది కదా. అది వాలంటరీలు ఉండాలి, ఆ విషయం చెప్పాలి.